హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ డివైస్లో మీరు డైలీ తెలుగులో జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు మీ మొబైల్కే రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎవరైతే సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 3/2018 అంటే ఆర్ఆర్బీ జేఈకి జూనియర్ ఇంజనీర్కి అప్లై చేశారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది విడుదల చేయడం జరిగింది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి లాస్ట్ డేట్ చేంజ్ చేసుకోవడానికి వచ్చి 1/5/2019. ఇది మనకి 24/4/2019 నుంచి స్టార్ట్ అయింది. అండ్ మీరు మాడిఫై చేసుకోవడానికి ఎగ్జామ్ లాంగ్వేజ్ మాడిఫై ఆర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 1/5/2019. ఎవరైతే ఆర్ఆర్బీ జేఈకి అప్లై చేశారో అందరూ కూడా ఒకసారి లాగిన్ అయ్యి మీ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏది చూస్ చేసుకున్నారో చూసుకోండి. ఒకవేళ మీరు కరెక్ట్గా చూస్ చేసుకుంటే ఓకే, కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ లాగౌట్ అవ్వండి. అండ్ ఎవరైతే ఎగ్జామ్ లాంగ్వేజ్ తప్పుగా పెట్టారో వాళ్ళు ఇప్పుడు మాడిఫై చేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ తప్పు పెట్టింటే మాడిఫికేషన్ అనేది చేసుకోండి. ఈ విధంగా మాడిఫికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 1/5/2019. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ జేఈకి అప్లై చేశారో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్ ఐటీ డిఎంఎస్ సిఎంఏకి అప్లై చేశారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ద చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ చూసన్ బై ఆర్ఆర్బీస్ ఎగ్జామ్ కెన్ బి వ్యూడ్ అండ్ మాడిఫైడ్ ఓన్లీ వన్స్. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తారు కదా, సో మాడిఫికేషన్ చేసుకోవడానికి అది ఓన్లీ ఒకసారి మాత్రమే చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ లాగిన్ అయ్యి చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఓన్లీ ఒక్కసారి మాత్రమే మీరు చేసుకోవాలి. ఆ ఒక్కసారి చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కరెక్ట్గా చేసుకోండి. వన్స్ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉండదు అని మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో తెలుస్తున్నారు. నెక్స్ట్, యూ విల్ బీ ఏబుల్ టు టేక్ అప్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ద చూజన్ లాంగ్వేజ్ ఓన్లీ. డిఫాల్ట్గా మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తుంది. ఇంగ్లీష్తో పాటుగా మీరు ఏదైతే ఇప్పుడు చూస్ చేసుకుంటారో లాంగ్వేజ్ అది కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. అన్ని లాంగ్వేజెస్ రావు. మళ్ళీ ఒకవేళ 22 లాంగ్వేజెస్ వస్తే దాంట్లో చూస్ చేసుకోవచ్చు అంటే కుదరదు. ఓన్లీ ఇంగ్లీషు అండ్ మీరు ఏదైతే చూస్ చేసుకుని ఉంటారో తెలుగు కానీ ఉర్దూ కానీ ఏదైతే చూస్ చేసుకుంటారో అందులో నుంచి ఒక లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 2 లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది చూపిస్తారు. ఒకటి ఇంగ్లీషు, ఇంకొకటి తెలుగు. మీరు ఏ చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే నుంచి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి. సో మీరు మాడిఫికేషన్ చేసుకోవాల్సిన లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అఫిషియల్ నోటిఫికేషన్ లింక్ని, అలాగే అఫిషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివి మీకు చూడవచ్చు. సో కొంతమంది ఫేక్ అంటారు కదా, వాళ్ళ కోసం ఇది. అండ్ ఇది అఫిషియల్ వెబ్సైటు. ఇక్కడ క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ ఆర్ మాడిఫై యువర్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ ఎగ్జామినేషన్ ఏదైతే మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేశారని అడుగుతుంది. దేనికి అప్లై చేసింటే దానిపైన క్లిక్ చేయండి. అండ్ మనకి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. 24 ఏప్రిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు టైం వచ్చి 9:30. నేను 9:30కి వీడియో చేస్తున్నాను. సో అరగంటలో యాక్టివేటెడ్ అవుతుంది లింక్. ఇక్కడ ఏం అడుగుతుంది, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటే అడుగుతుంది జరుగుతుంది. లాగిన్ అయితే అక్కడ మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించిన ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, జేఈ కానీ ఏదైనా సరే మినిస్ట్రియల్ జాబ్స్, ఐసోలేటెడ్ జాబ్స్, ఇది దేనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా నేను తప్పనిసరిగా మన ఛానల్కి తెలియజేస్తాను. హాల్ టికెట్స్ వచ్చినా కానీ, ఎగ్జామ్ డేట్స్ వచ్చినా కానీ ఏది వచ్చినా నేను తప్పనిసరిగా తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.